ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండేది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను మహిళనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి, వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి. నాకు విచిత్రంగా ఉంది, కాంగ్రెస్లో కూడా చాలామందికి టికెట్ రాలేదు. మరి ఎంతమంది ఇండ్లకు ముఖ్యమంత్రి పోయాడో నాకు తెలియదు. వాళ్ళ సొంత పార్టీ అభ్యర్థులకు టికెట్ రాకపోతే ఆయన పోయి పరామర్శించాలి ముఖ్యమంత్రి గారు. ఈ అరెస్టుకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. కవిత నివాసంలో మనం చూస్తున్నాం, ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం చేస్తున్నారు, ఈడీ అధికారులతో మాట్లాడుతున్నారు. ఒక పేపర్ చూపించి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి అని ఈడీ అధికారులతో కేటీఆర్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కవిత నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈడీ అధికారులు అక్కడికి చేరుకొని కవిత నివాసంలో సోదాలు జరిపి కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు కవిత నివాసం దగ్గరకు చేరుకున్నారు. కేటీఆర్ అధికారులతో ఈడీ అధికారులతో వాగ్వాదం చేస్తున్నారు. ఆయన చేతిలో ఉన్న ఒక రిపోర్ట్ను, ఒక పేపర్ని చూపిస్తూ ఉన్నారు. నిబంధనల ప్రకారం ఈడీ అధికారులు నడుచుకోవడం లేదు అని కేటీఆర్ చెప్తున్నారు. ఈడీ అధికారులు 8 గంటల 45 నిమిషాలకున్న ఫ్లైట్లో కవితను ఢిల్లీకి తీసుకువెళ్ళటానికి ప్లాన్ చేసుకుని మరి ఇక్కడికి వచ్చారు. కవితను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. కవిత నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం మనకి కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత నివాసం బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లైవ్ కెమెరా 1లో కవిత నివాసం బయట ఉన్న దృశ్యాలు. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించి ఉన్నారు, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. కానీ కేటీఆర్, హరీష్ రావు లోపలికి వెళ్ళారు. ఈడీ అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు అంటూ నిబంధనలను తెలియజేసే పేపర్లను బీఆర్ఎస్ నాయకులు కూడా తీసుకుని వచ్చారు. వాటిని ఈడీ అధికారులకు చూపిస్తూ ఈ నిబంధనలు మీరు పాటించారా అని ఈడీ అధికారులను అడుగుతున్నారు. చట్టం ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఈ నిబంధనలను మీరు పాటించడం లేదు అంటూ ఈడీ అధికారులకు నిబంధనలు ఉన్న పేపర్ను చూపించి క్వశ్చన్ చేస్తున్నారు కేటీఆర్. ఈడీ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. మనకి అక్కడ బీఆర్ఎస్ నాయకుల చేతిలో నిబంధనల పేపర్ల ప్రింట్అవుట్లు మనకు కనిపిస్తున్నాయి. వాటిని తీసుకుని వచ్చారు. ఈ నిబంధనలను మీరు ఎందుకు పాటించడం లేదు అంటూ ఈడీ అధికారులకు ఆ నిబంధనలను చూపించి అడుగుతూ ఉన్నారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో విందాం. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. How many? Just please record. How have they entered? Ask Yes, these questions. correct. Madam door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వైలేట్ చేస్తున్నారు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. సెర్చ్ పూర్తయింది, అరెస్ట్ వారెంట్ని ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడు
అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్న విధానం, కవితను తీసుకువెళ్ళటానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నటువంటి విధానం, సుప్రీంకోర్టు రూలింగ్స్కు వ్యతిరేకం అంటూ ఆయన సుప్రీంకోర్టు రూలింగ్స్తో కూడినటువంటి ఒక పేపర్ సైటేషన్స్ని చూపిస్తూ అధికారులతో మాట్లాడుతున్నారు. మహిళా ఈడీ అధికారులు కూడా ఉన్నారు, వారు కూడా వాగ్వాదం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం వరుసగా 2 రోజులు సెలవులు వస్తున్నాయి. కోర్టులకు హాలిడేస్ కాబట్టి కోర్టులను ఇమీడియట్గా అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. సోమవారం మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం బహుశా ఉంటుంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీకి తీసుకు వెళ్ళనివ్వకూడదు అని నిబంధనలతో కూడిన పేపర్ని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని, సైటేషన్స్ని ఈడీ అధికారులకు చూపిస్తూ ఈ నిబంధనలు మీరు ఎందుకు వైలేట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు నిబంధనలను మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు అంటూ కేటీఆర్ నిబంధనలతో కూడిన సైటేషన్స్ని మీడియాకు చూపిస్తున్నారు. ఈడీ అధికారులకు కూడా చూపిస్తూ ఉన్నారు. ఈడీ అధికారులు కూడా అడుగుతున్నారు, రికార్డ్ చేయండి బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారు అంటూ ఈడీ అధికారులు కూడా చెప్పారు. అక్కడ జరుగుతున్న తతంగాన్ని ఈడీ అధికారులు కూడా రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ కేటీఆర్ తన చేతిలో స్పష్టంగా ముందే ప్రింట్అవుట్ తీసుకొని మరీ వచ్చారు. ఈ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, వీటిని ఎందుకు అమలు చేయడం లేదు, ట్రాన్సిస్ట్ వారెంట్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. కవితను అరెస్ట్ చేసి ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకు వెళ్ళిపోవడం అనేది అది నిబంధనలను అతిక్రమించినట్టే అవుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను అతిక్రమించినట్టే అవుతుంది అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. వీటిని ఎందుకు మీరు ఒబే చేయడం లేదు అని చెప్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు అరెస్టుకు సంబంధించి కస్టడీలోకి ఈడీ అధికారులు తీసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనల గురించి, అరెస్ట్ చేసి అక్కడ నుంచి మరో చోటుకు తరలించేటప్పుడు తీసుకోవాల్సిన విధి విధానాల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో వాటిని ఈడీ అధికారులకు చూపించి ఈడీ అధికారులతో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈడీ అధికారులు వాళ్ళ రూల్స్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో కవిత అరెస్ట్ అక్కడ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్ళాలి అని ఈడీ అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు రూలింగ్స్కి, చట్టానికి వ్యతిరేకంగా. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో మరోసారి చూద్దాం. We can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. How many? Abhijit, please record. How have they entered? Ask Yes, these questions. correct. Door is open. We have entered. Yes, we have entered. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు, శ్రీశైలంతో మాట్లాడదాం అక్కడ ఏం జరుగుతుందో. శ్రీశైలం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని, సైటేషన్స్ని చూపించి ట్రాన్సిస్ట్ వారెంట్ లేకుండా ఇతర ప్రదేశాల్లో అరెస్ట్ చేసినప్పుడు వేరే ప్రదేశానికి తీసుకెళ్లేటప్పుడు ట్రాన్సిస్ట్ వారెంట్ తీసుకోవాలి. కానీ ఈడీ అధికారులు మాత్రం ఆ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు అని కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? కవిత నివాసం దగ్గర ఏం జరుగుతోంది? ఎస్ రైట్ రోహిత్, ప్రస్తుతం మనము కవిత నివాసం వద్ద కొంత హడావిడి చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈడీ అధికారులు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా కవిత గారిని 8:45 అరెస్ట్ చేస్తామంటూ ముందస్తుగా చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈడీ అధికారులు లోపలికి వెళ్ళినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, ఇక కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులు ఇప్పటికే వేముల ప్రశాంత్ కావచ్చు, ఇప్పుడే సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ యొక్క కవిత నివాసానికి చేరుకున్నారు. ఇక ఈడీ అధికారులు ప్రధానంగా కేటీఆర్ గారు ప్రశ్నించడానికి ఇక ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ప్రశ్నించినటువంటి కేటీఆర్ తీరు మనకు కనిపిస్తోంది. అదేవిధంగా అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టును మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ఇక సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలుస్తోంది. మరోవైపు సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐటీ అధికారుల పైన కూడా కేటీఆర్ మండిపడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్ట్ అని చెప్పడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ముఖ్యంగా
డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కవిత గారిని తరలిస్తూ అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. నేరుగా మెజిస్ట్రేట్ ముందు ఇక ఎమ్మెల్సీ కవితను అయితే హాజరుపరిచేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే నాయకులంతా కూడా లోపలికి వెళ్ళి కొంతమంది బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా లోపల ఏం జరుగుతుంది, ఏ టైం వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 8:45కు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టు 8:45కు ఎగ్జాక్ట్లీగా ఇక ఖచ్చితంగా విమానాశ్రయానికి ఏదైతే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ కూడా వారితో చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో లోపల ఏం జరుగుతుంది, లోపలికి వెళ్ళినటువంటి నాయకులు ఇంకా బయటికి రానటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈడీ అధికారులు ఒకరొకరిగా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు సంభాషణ చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది బయటకు కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ శ్రీశైలం, ఒకసారి నేను మీ దగ్గరికి వస్తాను. కేటీఆర్ చెబుతూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తికి ఉండేటటువంటి రైట్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అవుట్ సైడ్ ఎక్కడైతే కేసు రిజిస్టర్ అయిందో, కేసు రిజిస్టర్ అయినప్పుడు వేరే చోట ఆ అక్యూజ్ని అరెస్ట్ చేసినట్లయితే అక్కడి నుంచి అరెస్ట్ చేయబడిన వ్యక్తిని తరలించేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి అని సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఆ కాపీని, ఆ సైటేషన్ని ఈడీ అధికారులకు చూపిస్తున్నారు. సో కేసు రిజిస్టర్ అయింది ఢిల్లీలో, కానీ కవితను అరెస్ట్ చేస్తున్నది తెలంగాణలో. కాబట్టి ఎక్కడైతే కేసు రిజిస్టర్ అయిందో దానికి వేరే ప్రదేశంలో అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని అక్యూజ్డ్కు ఉండేటటువంటి సేఫ్ గార్డ్స్ దృష్ట్యా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఖచ్చితంగా ఆర్టికల్ 22లో భాగంగా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఎక్కడైతే కేసు రిజిస్టర్ అయిన ప్రదేశంలో కాకుండా వేరే చోట అదుపులోకి తీసుకున్నట్లయితే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈడీ అధికారులు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదు. కాబట్టి కేటీఆర్ ఆ విషయాన్ని ఈడీ అధికారులతో మాట్లాడుతున్నారు, మీరు ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారా అని. సో ఒకవేళ కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్ళాలి అంటే ఈడీ అధికారులు ట్రాన్సిట్ వారెంట్ను తీసుకోవాలి. ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్ట్ చేస్తున్నారు, లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో కవితను అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ కేసు ఢిల్లీలో రిజిస్టర్ అయింది. ఢిల్లీలో రిజిస్టర్ అయిన కేసు కాబట్టి కవితను తెలంగాణలో అరెస్ట్ చేసి టెక్నికల్గా ఆమెను ఢిల్లీకి తీసుకువెళ్ళాలి అంటే ఈడీ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను అనుసరించి ట్రాన్సిట్ వారెంట్ను తీసుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ అదే విషయాన్ని ఈడీ అధికారుల ముందు నుంచి అడుగుతున్నారు. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. ఒకవేళ కవిత అరెస్ట్, ఇల్లీగల్ అరెస్ట్, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి తీసుకువెళ్ళడం ఇల్లీగల్ అనే విషయాన్ని కోర్టు దృష్టికి ఇమీడియట్గా తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు కోర్టు సమయం ముగిసిపోయింది. కోర్టు సమయం ముగిసిన తర్వాతే కవిత అరెస్టును ఈడీ అధికారులు అనౌన్స్ చేశారు. కవిత అరెస్ట్ నోటీసును జారీ చేశారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కోర్టును అప్రోచ్ అవడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం చేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఫాలో కండి, కవితను ఢిల్లీకి తీసుకువెళ్ళటానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అవకాశం లేదు అని కేటీఆర్ చెప్తున్నారు. ఒకసారి బయట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఒక ప్రజాపతిని ఇష్టం వచ్చి అరెస్ట్ చేయొచ్చా, ఒక మహిళను నైట్ పూట అరెస్ట్ చేయొచ్చా అంటున్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైము 7 అవుతుంది. 7 గంటలకు అరెస్ట్ చేయొచ్చా? రేపు వచ్చి అరెస్ట్ చేయొచ్చు. రేపు రండి, ఎల్లుండి రండి. సుప్రీంకోర్టు తీర్పు వాయిదా పడ్డది కదా. 100% ఇది కుట్ర. మోదీ మరియు రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ ఏమో మోదీ, చోటే బాయ్ ఏమో రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్ నాటకంలో భాగంగానే కవిత అరెస్ట్ అని చెప్పేసి ఎలా భావిస్తా ఉన్నాం. 100% తెలంగాణ సమాజం చెప్తాం మేము సార్. ఇప్పుడు 100% 60 లక్షల మంది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ సమాజం ఉంది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడం కోసం జాగృతి కార్యకర్తలు ఉన్నారు. మా తెలంగాణ బతుకమ్మను, మా తెలంగాణ యొక్క పరువును తెలంగాణ పంచాబలు చూస్తే ఖచ్చితంగా బడేబాయ్ మోడీని, చోటాబాయ్ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా క్షేత్రంలో ఎదుర్కొంటాం, అడ్డుకోవడం తెలియజేస్తా ఉన్నాం. చూడండి, పోలీసు దౌర్జన్యం అంటే స్టేట్ పోలీసు సార్, స్టేట్ పోలీసులు సెంట్రల్ పోలీసు సహకరిస్తారు అంటే ఏందన్నట్టు. బడాబాయ్ మోడీ, చోటాబాయ్ రేవంత్ రెడ్డి ఆడే కుట్రభావంగా చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇద్దరు ములాఖత్ ఎవరు? మోదీ, రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ములాఖత్ అయి ఈ కుట్రలు చేస్తా ఉంది. స్టేట్ పోలీస్ మీరు చూడండి, ఇదంతా స్టేట్ పోలీస్ అంతా నెట్టే వాళ్ళందరూ కూడా. అంటే స్టేట్ పోలీస్కి ఏం సంబంధం? సెంట్రల్ పోలీసు రావాలి, సెంట్రల్ అధికారులు రావాలి,
కాబట్టి ఇలా బడేబాయ్ చోటబాయ్ ములాఖత్ అయిన భారత రాష్ట్రం పైన కుట్ర చేస్తా ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు పోలీసులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రొటెక్షన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంత స్టేట్ పోలీస్ అంతా కూడా ఇక ఎమ్మెల్సీ కవిత గారి నివాసం వద్దకు వచ్చి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నాయకుల్ని అధికారులని అభిమానుల్ని పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవిత నివాసం వరకు చేరుతూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక ముందస్తుగానే కొంత పోలీసులు అయితే బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత బార్గెట్లు కావచ్చు, ఇక రూపు తాడు సహాయంతో కూడా అందరినీ ఆ గేట్ వద్ద నుంచి కొంత దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.